పోరాటాలు 50 సంవత్సరాల చరిత్ర. ఇది ఒక రక్త చరిత్ర. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని వాళ్ళు సాధించినటువంటిది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీవ్రమైన అన్యాయం. ఇవాళ శంకుస్థాపన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి. దీనికి గనులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిన గనులు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఓఎండిసిలో ఉన్నటువంటి గనులు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాకుండా ఆపేసి కుదురుముక్ స్టీల్ ప్లాంట్ నుంచి తీసుకొచ్చేటువంటి కుదురుముక్ ఐరన్ ఓర్ని తీసుకొచ్చేసి అధిక ధర మీద ప్లేట్ ఛార్జెస్లు ఎక్కువయ్యి 2,500 రూపాయలు నష్టం వస్తుందన్నమాట. ఇవాళ ఎన్ఎండిసికి 1,500 ఎకరాలు ఇచ్చాం. ఇవాళ ఎన్ఎండిసి నుంచి ఎందుకు రావటం లేదు? ఐరన్ ఓర్ కానీ లేకపోతే ఉన్నటువంటి పిల్లెట్స్ కానీ అక్కడి నుంచి ఎందుకు తీసుకోవటం లేదు? మీరు చేస్తున్నటువంటి ద్రోహం ఆంధ్రులకి మరొకసారి ద్రోహం చేయబోతున్నారు. ఇవాళ అమరావతి లేదు, లేకపోతే ఇంకో పోలవరం పేరు మీద విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఇవాళ 10,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, పర్మనెంట్ కార్మికుల్ని స్థానికంగా ఉపాధి పోయింది లక్షలాది మందికి అనమాట. ఇవాళ ఎక్కడ చూసినా విశాఖ నగరంలోనే టూలెట్ పర్ సేల్. ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నువ్వు ప్రైవేటీకరణ చేస్తున్నావు, దీన్ని మూసేస్తున్నావు అని చెప్పేసి తరలిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. ఈ సమస్యను మీకు రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావటం లేదా? అర్థమయ్యేలాగా మీరు ఒకసారి మరో పునరాలోచించండి. ప్యాకేజీ పేరు మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ప్రభుత్వ రంగంలో ఉంచుతా ఉంటారు అనమాట. ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇతర రాష్ట్రాలు గుజరాతీ కాంట్రాక్టులకి అప్పచెప్తున్నారనమాట. ఇవాళ రా మెటీరియల్ 3 BFలు నడుపుతామని చెప్పేసి 3 BFలకి సరిపడే రా మెటీరియల్ ఎన్ఎండిసి నుంచి 1,500 ఎకరాలు ఇచ్చి కూడా ఎన్ఎండిసి నుంచి తీసుకోకుండా బయట వారి నుంచి కొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నష్టం పెట్టి ఇవాళ మళ్ళీ ఈఓఐని పెట్టి ఆంధ్రులు ఎవరికి కూడా ఉపాధి లేకుండాను దెబ్బ కొడుతున్నాం. అది మేము సహించేది లేదు. మేము దీన్ని పోరాటం అనేది గతంలో కూడా నువ్వు 90 ఏళ్ళలో విశాఖ ఉక్కు కర్మాగారంలో పవర్ ప్లాంట్ ని, ఎంఎంఎస్ఎం ని, ఏఎస్పీని అమ్మేస్తాం, ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తామని చెప్పారన్నమాట. ఆ రోజు కూడా పోరాడాం. ఈ రోజు కూడాను ఆంధ్రప్రదేశ్ కార్మిక వర్గం పోరాడుతుంది. దీన్ని మీరు యొక్క ఆలోచన విధానాన్ని, ఎన్డీఏ కూటమి ఆలోచన విధానం మార్చుకోకపోతే మటుకు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమంకి ముందు ఉంటుందని చెప్పేసి ఉద్యమాలు మీరు అంతలేరని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తున్నాను.